న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. గత 36 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఆ ఊరు ఒక్కసారిగా సంచలనంగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో గత 35-40 సంవత్సరాల క్రితం ఎంఎల్ పార్టీ ప్రభావంతో ఇరు వర్గాలు నిత్యం గొడవలు పడుతూ దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతుండేవారు. 1977-78 సంవత్సరంలో గూండా భీష్మారెడ్డి 2 కాళ్లు 2 చేతులు విరగొట్టారు. మరియు 1982-83 సంవత్సరంలో వెంచర్ల వెంకటరెడ్డి 2 కాళ్లు 2 చేతులు విరగొట్టారు. అప్పట్లో కేవలం కర్రలతో మాత్రమే దాడులు జరిగేవని, ఏనాడు కూడా కత్తులు వాడలేదని అప్పట్లో నాయకత్వం వహించిన ప్రధాన నాయకుడు న్యూస్ 24 అవర్స్ టీవీ ఛానల్ కు వివరించారు. అప్పటి నుండి ఏడాది హోలీ పండుగ వరకు అంటే గత 35-40 సంవత్సరాలుగా బీరోలు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. ఈ నెల 3వ తేదీ హోలీ పండుగ రోజు ఊరంతా హోలీ సంబరాలు జరుపుకున్న వేళ సాయంత్రం ఒక్కసారిగా బీరోలు గ్రామంలో కత్తితో దాడి కలకలం రేపింది. గత 35-40 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న బీరోలు గ్రామంలో అరాచకానికి పాల్పడడాన్ని గ్రామస్తులంతా ముక్తకంఠంగా ఖండిస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు సంయమనంతో వ్యవహరించి గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.